నమస్కారం. భారతదేశ గ్రామీణ ఉపాధి విధానంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. వికసిత్ భారత్ గ్రామ్ యాక్ట్ అసలు ఏంటిది, పాతదానికి కొత్తదానికి తేడా ఏంటి, ఈ విషయాలన్నీ ఈరోజు మనం వివరంగా చూద్దాం. ఒక దేశంలో గ్రామాలను వాటి పునాదుల నుంచి ఎలా మార్చగలం? ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే ప్రయత్నమే ఈ కొత్త చట్టం అని చెప్తున్నారు. అసలు దీని స్వరూపమెలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా గ్రామీణ పనుల్లో వస్తున్న ఈ కొత్త అధ్యాయమేంటో చూద్దాం. తర్వాత పాత ఎంజీఎన్ఆర్జీఏ నుంచి కొత్త వీబీ గ్రామ్కి ఎలా మారుతుందో పరిశీలిద్దాం. కేవలం పని గంటలే కాకుండా ఆస్తుల నిర్మాణంపై ఫోకస్ ఎలా పెరిగిందో తెలుసుకుందాం. అలాగే టెక్నాలజీతో పారదర్శకత ఎలా తీసుకొస్తున్నారో, చివరగా 2047 విజన్తో దీనికున్న లింక్ ఏంటో కూడా చర్చిద్దాం. సరే, ఇక మనం అసలు విషయంలోకి వెళ్దాం. గ్రామీణ పనుల విషయంలో ఒక కొత్త శకం మొదలవుతోందని చెప్పొచ్చు. దీని పేరు వికసిత్ భారత్ ది రూరల్ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్ యాక్ట్ 2025. ఈ కొత్త చట్టానికి డిసెంబర్ 2025లో ఆమోదం కూడా లభించింది. దీన్నే సింపుల్గా వీబీ గ్రామ్ జియాక్ట్ 2025 అని పిలుస్తున్నారు. ఇంతకుముందు మనందరికీ తెలిసిన ఎంజీఎన్ఆర్జీఏ ఫ్రేమ్వర్క్ స్థానంలో దీన్ని తీసుకువచ్చారు. మరి దీని మెయిన్ ఉద్దేశమేంటంటే, కేవలం ఉపాధి హామీ ఇవ్వడమే కాదు, ఆ ఉపాధిని గ్రామాల్లో ఉపయోగపడే ఆస్తుల కల్పనతో, ప్రజల సాధికారతతో ముడిపెట్టడం. సరే, ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీ నుంచి వీబీ గ్రామ్కి వచ్చిన అసలైన మార్పులేంటో చూద్దాం. ఎందుకంటే ఇది కేవలం పేరు మార్చడం లాంటిది కాదు. దీని వెనక విధానపరంగా కొన్ని కీలకమైన మార్పులున్నాయి. వాటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనందరికీ గుర్తుంది కదా, పాత ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టం ప్రకారం ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం 100 రోజుల పనికి హామీ ఉండేది. అదే ఆ స్కీమ్కు ఒక మూల స్తంభంలా ఉండేది. అయితే ఈ కొత్త వీబీఆర్జేఎస్ చట్టంలో ఈ హామీని 125 రోజులకు పెంచారు. అంటే సూటిగా చెప్పాలంటే పని దినాల సంఖ్య పెరిగింది. ఇది గ్రామీణ కుటుంబాలకు మరిన్ని పని దినాలను అందించే ప్రయత్నం. ఇక్కడే ఈ రెండు విధానాల మధ్య ఉన్న అసలు తేడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎంజీఎన్ఆర్ఈజీలే ఫోకస్ అంతా కూడా ఒక వేతన ఆధారిత భద్రత కల్పించడం, అంటే ఒక సేఫ్టీ నెట్ లాంటిది. కానీ వీబీ గ్రామ్జీఏ లక్ష్యమేంటంటే స్వావలంబన గల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిర్మించడం. అంటే కేవలం సేఫ్టీ నెట్ నుంచి ఆర్థిక వ్యవస్థను నిర్మించే ఒక ఇంజిన్గా మారాలనేదే ఆలోచన. ఈ టేబుల్లో చూస్తే మనకు ఈ తేడాలు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. చూడండి, హామీ రోజులు 100 నుంచి 125కి పెరిగాయి. ఫోకస్ వేతన ఉపాధి నుంచి ఉత్పాదక ఆస్తుల సృష్టికి మారింది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండే టైంలో 60 రోజుల పనిలేని కాలం అనే కొత్త రూలు పెట్టారు. ఇక టెక్నాలజీ విషయానికొస్తే కేవలం బేసిక్ మానిటరింగ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేషియల్ టెక్, రియల్ టైమ్ డాష్బోర్డ్ల లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ వైపు వెళ్లారు. సరే, ఇందాక మనం ఆస్తుల నిర్మాణం అన్నాం కదా. కేవలం పనిగంటలు లెక్కపెట్టడం కాకుండా ఆస్తుల నిర్మాణంపై ఎలా దృష్టి పెడుతున్నారో చూద్దాం. ఈ కొత్త విధానంలో సమాజానికి లాంగ్ టర్మ్లో ఉపయోగపడే విలువను సృష్టించడమనేది ఒక ప్రధాన అంశం. ఈ వాక్యం చూడండి, కొత్త విధానం యొక్క సారాంశాన్ని ఇది పర్ఫెక్ట్గా చెప్తుంది. కేవలం వేతన ఆధారిత పనులకు మించి మన్నికైన ఆస్తుల నిర్మాణంతో ఉపాధిని ఏకీకృతం చేయడమే లక్ష్యం. అంటే సింపుల్గా చెప్పాలంటే, చేసే ప్రతి పని వల్ల గ్రామాల్లో ఏదో ఒక శాశ్వత ఆస్తి ఏర్పడాలి. మరి ఈ ఆస్తుల నిర్మాణం ప్రధానంగా 4 రంగాలపై ఫోకస్ చేస్తోంది. మొదటిది నీటి భద్రత, అంటే నీటి నిల్వ నిర్మాణాలు లాంటివి. రెండోది గ్రామీణ రోడ్ల వంటి కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మూడోది జీవనోపాధికి సంబంధించిన వసతులు. ఇక 4వది వాతావరణ మార్పులను తట్టుకునే పనులు. ఇందులో చాలా ప్రాక్టికల్గా ఆలోచించి పెట్టిన ఒక మార్పు కూడా ఉంది. వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండే సీజన్లో, అంటే విత్తనాలు వేసేటప్పుడు, కోతలు కోసేటప్పుడు ఒక 60 రోజుల పాటు వ్యవసాయ విరామం ఉంటుంది. దీనివల్ల ఆ టైంలో రైతులకు కూలీల కొరత లేకుండా చూసే ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు టెక్నాలజీ విషయానికి వద్దాం. ఈ మొత్తం సిస్టంలో ఎఫిషియన్సీని, జవాబుదారీతనాన్ని పెంచడానికి టెక్నాలజీని ఎలా వాడుతున్నారో చూద్దాం. ఇది ఈ కొత్త విధానంలో చాలా కీలకమైన మార్పు. టెక్నాలజీని ఇక్కడ రకరకాల లేయర్స్లో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఫస్ట్, డిజిటల్ అటెండెన్స్. తర్వాత పనుల ప్లానింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. మూడోది, పనులు ఎలా జరుగుతున్నాయో మానిటర్ చేయడానికి స్పేషియల్ టెక్నాలజీ. ఇక ఫైనల్గా
ప్రోగ్రెస్ అంతా ఎప్పటికప్పుడు చూడటానికి రియల్ టైం డాష్బోర్డులు. ఇవన్నీ కలిపి ప్లానింగ్, మానిటరింగ్ రెండింటినీ మెరుగుపరుస్తాయి. ఈ చట్టం ద్వారా సాధికారత కల్పించడం కూడా ఒక మెయిన్ టార్గెట్. ముఖ్యంగా 3 వర్గాలపై ఫోకస్ పెట్టారు. మహిళలు అంటే లఖపతి దీదీ లాంటి స్కీమ్స్తో లింక్ చేస్తూ, అలాగే రైతులు, ఇంకా గ్రామీణ పారిశ్రామికవేత్తలు. ఈ మార్పుల వల్ల వీరికి ఎక్కువ ప్రయోజనం కలగాలనేది ఒక ఆలోచన. అయితే ఈ చట్టం కేవలం గ్రామీణ ఉపాధికి సంబంధించినది మాత్రమే కాదు, దేశం యొక్క దీర్ఘకాలిక లక్ష్యాలతో అంటే ఆ 2047 విజన్తో దీనికి ఎలా లింక్ ఉందో ఇప్పుడు చూద్దాం. అల్టిమేట్గా ఈ చట్టం ఏం సాధించాలని చూస్తుందంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రతి కుటుంబం ఆదాయాన్ని పెంచడం, గ్రామాల్లో శాశ్వతంగా ఉపయోగపడే ఆస్తులను సృష్టించడం, ఇంకా పనుల కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లే వలసలను తగ్గించడం. ఇవి దీని అంతిమ లక్ష్యాలు. ఈ టైమ్లైన్ చూస్తే మనకు ఆ కనెక్షన్ క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు డిసెంబర్ 2025లో ఈ వీబీ గ్రామ్జీ చట్టం పాసయ్యింది. మరోవైపు 2047 నాటికి విక్షిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశమనే ఒక పెద్ద లక్ష్యముంది. ఈ చట్టం ఆ పెద్ద లక్ష్యంలో ఒక భాగమన్నమాట. కాబట్టి మనమిక్కడ గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే ఇది కేవలం ఒక సేఫ్టీ నెట్గా ఉండే విధానం నుంచి గ్రామీణ వృద్ధిని నడిపించే ఒక ఇంజిన్గా మారాలనే ఒక వ్యూహాత్మకమైన మార్పు. ఇది పాతదానికి ఒక రీప్లేస్మెంట్ మాత్రమే కాదు, ఒక ఎవల్యూషన్ అని చెప్పొచ్చు. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ కొత్త బ్లూప్రింట్ నిజంగానే ఒక స్వావలంబన గల గ్రామీణ భారతదేశాన్ని నిర్మించగలదా? ఈ కొత్త విధానం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం.